అయితే మన బైన్సపట్నంలో వడ్నపు శ్రీనివాస్ అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉండరు, ముఖ్యంగా రైతులకు. ఎందుకంటే ప్రతి ఒక్క రైతుకు నేస్తం ఎవరయ్యా ఈ బైన్సపట్నంలో అంటే అది వడ్నపు శ్రీనివాస్ మాత్రమే. ఎందుకయ్యా అని అంటే మన బైన్సపట్నం కాదు, చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వందల మంది రైతులు ప్రతిరోజు అతని దగ్గర వచ్చి అనేక రైతులకు సంబంధించినటువంటి సామాన్యాలను తీసుకుపోతారు. ఇక అంతేకాకుండా మన బైన్సా అదేవిధంగా మిర్జాపూర్లో ఉన్నటువంటి పిఎస్సిఎస్ సొసైటీలో రైతుల పక్షాన రైతు డైరెక్టర్గా అక్కడ పిఎస్సిఎస్ డైరెక్టర్గా ఉండి కొన్ని వందల మంది రైతులకు అనేక విధాలుగా ఆదుకున్నటువంటి నాయకుడు. ఇక అందుకే తన గల్లీలో తన వంతుగా సేవ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ 11వ వార్డు నుంచి మన బ్యాట్ గుర్తుతో వడ్డం శ్రీనివాస్ గారు మన కౌన్సిలర్ బరిలో పోటీ చేయడం జరిగిందన్నమాట. ఇక వడ్డం శ్రీనివాస్ అంటే ఎవరికి కష్టం వచ్చినా దుఃఖం వచ్చినా సంతోషం ఉన్నా ప్రతి ఒక్కరి కష్ట సుఖాల్లో ఏ రాత్రి అయినా తనకు ఫోన్ వచ్చిందంటే ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండి వాళ్ళకందరికీ ఆదుకునే మంచి నాయకుడు. ఎలాంటి విభేదాలు లేకుండా ఎవరితో తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ఉండే ఒక మంచి వ్యక్తి అన్నమాట. అందుకే ఆ గల్లీలో ఉన్నటువంటి రైతులు, మహిళలు, యువకులు, అంతేకాకుండా వ్యాపారస్తులకు ఈ విధంగా అక్కడ కలిసి అక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు ఈ ఓట్లు అడగడం జరిగిందన్నమాట. అక్కడ ఉన్నటువంటి ఓటర్లు కూడా ఎంతో ప్రేమగా ఆప్యాయతగా తన సొంత కొడుకులాగా భావించి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నీకు మంచిగా స్పందించి నువ్వు అనుకునే విధంగా నీ కోరిక నెరవేరుస్తామని అక్కడ మాట ఇవ్వడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో మన గల్లీకి డెవలప్మెంట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా బ్యాట్ గుర్తుపై ఓటేసి నన్ను గెలిపిస్తే అన్ని విధాలుగా ఆదుకుంటాను, అదేవిధంగా ఎప్పటికెప్పుడు అందుబాటులో ఉండి మీకు సహాయ సహకారాలు అందిస్తానని తెలపడం జరిగింది. అంతేకాకుండా బీజేపీ పార్టీ నుంచి ఇంతకుముందు మన వడ్నపు శ్రీనివాస్ గారు సీఎం రిలీఫ్ ఫండ్లు కావచ్చు, కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, అంతేకాకుండా రైతులకు అనేక విధాలుగా ఆదుకోవడం జరిగింది.